రాజ్యసభ సీట్లపై కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. 3 సీట్లలో 2 కాంగ్రెస్ కే దక్కే ఛాన్స్ ఉంది. ఇటు బెర్త్ కోసం సీనియర్లు యత్నిస్తోన్నారు. అయితే జానారెడ్డి, చిన్నారెడ్డి, విహెచ్, అద్దంకి దయాకర్, రేణుకా చౌదరి, సంపత్ కుమార్, బలరాం నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండింటిలో ఒకటి రాష్ట్ర నేతలకు ఇస్తే మరో సీటు సోనియాకి ఇచ్చి రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తోంది స్టేట్ కాంగ్రెస్. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రాజ్యసభలో రేసులో ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ శ్రవంతి. రాజ్యసభకు సంబంధించి ఖాళీల భర్తీపై నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 8వ తారీఖున రాబోతుంది. 15 వరకు నామినేషన్ల గడువు, అదేవిధంగా 27న దానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఉండబోతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడబోతున్నాయి. అయితే తెలంగాణ నుంచి వెళ్ళి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో 2 సీట్లు ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు 2 సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్కు 1 సీటు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్లో 2 సీట్లు ఈజీగా వస్తున్నాయి కాబట్టి ఎవరెవరిని రాజ్యసభకు పంపుతారు అనేది కాంగ్రెస్ పార్టీలో నిన్న నుంచి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. చాలామంది సీనియర్ నేతలు, ఆశాభావాలు అయితే వాళ్ళ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాజ్యసభకు వెళ్ళాలని చాలామంది సీనియర్ నేతలు భావిస్తున్నారు. అందులో ప్రధానంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి జానారెడ్డి, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, ఎస్టీ సామాజిక వర్గం చూసుకున్నట్లయితే బలరాం నాయక్ లాంటి నేతలు పేర్లు ప్రధానంగా వినబడతాయి. వీటితో పాటు అద్దంకి దయాకరు, అదేవిధంగా సంపత్ కుమార్, ఈ 2 పేర్లు కూడా ప్రధానంగా వినపడుతున్నాయి. ఎందుకంటే అద్దంకి దయాకర్కు రీసెంట్గా తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ ఎంపిక విషయంలో కావచ్చు కొద్దిగా అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి ఆయనను రాజ్యసభకు పంపే అవకాశము కూడా ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆయన కూడా రాజ్యసభకు తనను పంపాలని కూడా ఆయన ఏఐసిసి నేతల వద్ద మొరబెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ కాంగ్రెస్కు 2 రాజ్యసభ సీట్లలో 1 సీటు తెలంగాణకు సంబంధించిన నేతలకు కేటాయిస్తే ఎవరికైనా ఒకరికి, ఇంకొక సీటును ఏఐసిసి నేతలకు కేటాయించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో దానిపైన నిన్న నుంచి చర్చ కొనసాగుతుంది. అయితే ఆ సీటు ఏఐసిసి నేతలకు ఎవరికో ఇవ్వడం కంటే సోనియా గాంధీకి తెలంగాణ నుంచి వెళ్ళి రాజ్యసభకు పంపితే బాగుంటుందనేది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ నేతల్లో ప్రధానంగా వినబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. అదేవిధంగా 60 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీకి మనము తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఒక మాట వినబడుతుంది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి సోనియా గాంధీని తెలంగాణ నుంచి బరిలోకి తింపాలనేది గతంలో పిఎస్సి సమావేశంలో కావచ్చు, పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కావచ్చు, గాంధీ భవన్లో జరిగిన చాలా సమావేశాల్లో కూడా సోనియా గాంధీ పేరు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి అనే దానిపైన చర్చ జరిగింది, తీర్మానం జరిగింది. ఆ తీర్మానం కాపీని కూడా ఏఐసిసి నోటీసులో కూడా పెట్టారు, సోనియా గాంధీ దృష్టి కూడా తీసుకెళ్లారు. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ సోనియా గాంధీ ఇక్కడి నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోతే కనీసం రాజ్యసభ కన్నా ఎంపిక చేసి రాజ్యసభకు తెలంగాణ నుంచి పంపాలనేది కూడా ఒక ఆలోచన అయితే జరుగుతుంది. ఇవాళ పిసి సమావేశంలో ప్రధానంగా దానిపైనే చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 1 సీటు తెలంగాణ నేతలకు రాజ్యసభ సీటు కేటాయిస్తే ఇంకొక సీటు సోనియా గాంధీకి కేటాయించాలనేది కూడా ఒక ప్రధాన చర్చ అయితే కాంగ్రెస్ నేతలు వినబడుతుంది. బహుశా అది దానిపైన ఇవాళ పిసి సమావేశంలో చర్చించి తీర్మానం చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ సోనియా గాంధీ సానుకూలంగా లేకపోతే వేరే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు, సీనియర్ నాయకులు ఎవరికైనా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఇస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అది ఏఐసిసి నిర్ణయం తీసుకొని ఎవరికి కేటాయించాలని దానిపైన ఏఐసిసిలో చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు మెదక్ నుంచి. అదే పరంపర కావచ్చు, గాంధీ ఫ్యామిలీకి తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలపాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ ఇచ్చినందుకు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజ్యసభనన్నా తీసుకోవాలని కూడా కాంగ్రెస్ నేతలు మరొకసారి గుర్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఇక 3వ సీటు కూడా దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరం చేశారు. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి 3వ సీటు కూడా నిలబెట్టే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే మెజార్టీ
ఎమ్మెల్యేల సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లయితే మూడో సీటు రాజ్యసభ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా దక్కే అవకాశం ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. మరొక వైపు షర్మిలను కూడా రాజ్యసభకు పంపుతామని కూడా ఏఐసిసి గతంలో హామీ ఇచ్చింది. ఆమె షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో కూడా కర్ణాటక నుంచి ఆమెకు రాజ్యసభ ఆఫర్ చేశారు. కానీ మరి ఆ చర్చలు అక్కడితోనే ఆగిపోయాయి. బహుశా ఇప్పుడు ప్రజెంట్ షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆమె చాలా అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది, అక్కడ పార్టీ బలోపేతం చేయడానికి పనిచేస్తున్నారు. అయితే షర్మిలకు తెలంగాణ నుంచి కాకపోయినా కర్ణాటక నుంచి పక్క రాష్ట్రంలో కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. అక్కడి నుంచి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే అవకాశం కూడా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే కనబడుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభకు సంబంధించిన సీట్లకు సంబంధించిన భర్తీ షెడ్యూల్ నిన్న విడుదలైనప్పటి నుంచి ఆశావాళ్ళు చాలా ఆశలు రేకెత్తుతున్నాయి. మొన్న రీసెంట్గా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొంతమంది, కాంగ్రెస్ పార్టీలో ప్రవృత్తులుగా ఉన్న సీనియర్ నాయకులు కూడా ఈసారి ఎలాగైనా కూడా రాజ్యసభకు వెళ్ళాలని కూడా చాలామంది నేతలు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది.